కౌరవులతో పాటు వచ్చిన పౌరులు వాళ్ళ భార్యలు దగ్గరలో ఎక్కడో పాండవులు ఉన్నారని తెలుసుకొని అక్కడికి పరిగెత్తడం మొదలుపెట్టారు, అక్కడైనా రక్షణ ఉంటుంది అని. అక్కడే యుధిష్ఠిరుడు ఒక యాగం చేస్తున్నాడు. పాండవుల కుటీరం కనపడగానే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చింది. వాళ్ళందరూ యుధిష్ఠిరుడు ముందు మోకరిల్లి కౌరవులని వాళ్ళ భార్యలని గాంధర్వులు తీసుకెళ్లారని, అక్కడ వాళ్ళని బాధిస్తున్నారని, తమకు ఇంకా పాండవులే దిక్కని శరణుజొచ్చారు. కౌరవులని వాళ్ళ భార్యలని రక్షించమని వేడుకున్నారు. వారి దీనాలాపాలు విని భీమసేనుడు ఆనందించాడు. గజ అశ్వ సైన్యాలతో సహా దాడి చేసి మేము ఎంతో శ్రమపడి సాధించాలనుకుంది గంధర్వులు చేసేశారు. మేము అన్నగారి మాటకి కట్టుబడి నార చీరలు మృగచర్మాలు ధరించి ఉండగా తమ వైభవం ప్రదర్శించి మమ్మల్ని అవమానించాలని హేళన చెయ్యాలని దుర్బుద్ధితో దుర్యోధనుడు ఇక్కడికి వచ్చాడు. చివరికి తానే భరించలేని అవమానం పాలయ్యాడు. ఏం అదృష్టం! ఈ లోకంలో మాకు కూడా మేలు చేయాలనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. మేము చేయాలనుకున్న పని వాళ్లే తలకెత్తుకొని మాకింత ఉపకారం చేశారు అని అన్నాడు. యుధిష్ఠిరుడు భీమసేనుడికి నచ్చజెప్తూ ఇలా అన్నాడు, సోదరా, లోకంలో జ్ఞాతుల మధ్య విభేదాలుంటాయి. అవి ఒక్కొక్కసారి వైరాలైపోతాయి. అంత మాత్రం చేత వారు ఒక్కొక్కరు బంధువులు కాకుండా పోరు. బంధువులలో ఎవరికైనా ఆపద వస్తే మిగిలిన బంధువులు ఏకమై వారిని రక్షించాలి. మనలో మనకి కలహాలు వస్తే మనం 5గురం, కౌరవులు 100 మంది. పైవారితో కలహం వస్తే భరతవంశీయులం 105 మందిమి. అంతేకాదు మనం క్షత్రియులం. శరణన్న వారిని రక్షించడం మన ధర్మం. ఇన్ని వేల మంది హస్తినాపుర వాసులు మనం రక్షించమన్నప్పుడు చాలా మంది పౌరులని, వాళ్ళ భార్యలని, వాళ్ళ రాజుని రక్షించడం మన కర్తవ్యం అని అన్నాడు. అప్పుడు భీముడు ఇలా అన్నాడు, సోదరా, కౌరవుల పట్ల జాలి చూపిస్తున్నావా? వారిని రక్షించాలంటున్నావా? వారు మన పట్ల చేసిన పాపకృత్యాలన్నిటినీ అప్పుడే మర్చిపోగలుగుతున్నావా? దుర్యోధనుడు ఆహారంలో కాలకూట విషం కలిపి నాకు తినిపించడం గుర్తుకు రావడం లేదా? స్పృహ తప్పి ఉన్న నన్ను కాళ్ళు చేతులు కట్టేసి గంగానదిలో విసిరేయడం మర్చిపోయావా? మనందరినీ లక్క ఇంట్లో సజీవ దహనం చేయడానికి కూడా ప్రయత్నించాడు, అది కూడా మర్చిపోయావా? అన్నిటికంటే ద్రౌపదిని నిండు సభలో బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టాలని ప్రయత్నించడమేనా గుర్తుందా? మనం కసితీరా తీర్చుకోవాల్సిన పగ మన తరపున గంధర్వులు చేస్తున్నారు. ఇప్పుడు కౌరవుల మీద ప్రేమ పుట్టుకొచ్చి గంధర్వులతో యుద్ధం చేయడం తప్పు. మనం గంధర్వులని అభినందించాలి, వారితో స్నేహం చేయాలి అని అన్నాడు. మరో పక్కన గంధర్వులు అదిలిస్తుంటే అరణ్య మార్గంలో నడుస్తున్న దుర్యోధనుడు